అందరికీ నమస్కారం. వినాశకాలే విపరీత బుద్ధి. వైసీపీ నాయకులకి, వైసీపీ ఫాలోయర్స్కి ఇంకా ఆ నీచమైన బుద్ధి ఇంకా పోలేదు. సిగ్గు, లజ్జ, నీతి అన్నది వాళ్ళకి మర్చిపోయారనుకుంటా. పెద్ద చిన్న చదువు, సంస్కారం అన్నది మనం చిన్నప్పట్లో అనడమే కాదు, ఈ రోజుకి అది పిల్లలు ఈ రోజుకి పాటిస్తున్నారు, పెద్దలు పాటిస్తున్నారు. కానీ మీకేమైందో, మీరు ఏ ఖండం నుంచి వచ్చారో కూడా తెలియడం లేదు. ఎంత మన భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ అయినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ కింద మార్చేసిన వైసీపీ నాయకులకి వాళ్ళు కుళ్ళు కుతంత్రంతో పరిపూర్ణంగా వాళ్ళు ఒక హైప్కి వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ అమ్మాయిల్ని సోషల్ మీడియాలో ఎంత ఘోరంగా దూషిస్తూ ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తున్న ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వినటానికి ఘోరంగా ఉన్నాయి. ఇది ఇంకా మీకు బుద్ధి రాలేదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసినప్పుడు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో, పర్సనల్ మాటలు, పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేశారో, మీరు చేసిన పాపం, మీకు నిజంగా పాప భీతి లేదేమో, దేవుడైతే ప్రకృతి అనేది ఒకటి ఉంది. మీరు చేసిన పాపమే ఈరోజు మీ ఈ స్థాయి తీసుకొచ్చింది. పాతాళానికి తొక్కేశారు, ఇంకా సిగ్గు రాలేదు. పూర్తిగా మహిళల్ని ఎంత గౌరవించే మన భారతదేశంలో మీరు మహిళల్ని తోలనాడుతున్నారు. నిజంగా ఇది అబ్యూజింగ్ ఆఫ్ ఉమెన్ అన్నది మీకు పాపం అనిపించడం లేదో ఏమో, నాకైతే తెలియడం లేదు. మీరు చేసే ఒక తుచ్చమైన రాజకీయం అప్పుడు చేసినది ఈరోజు పాతాళానికి వచ్చారు, అయినా బుద్ధి లేదు. అయితే మిమ్మల్ని చూసి మీ శాఖలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎవరెవరికైతే సపోర్ట్ చేసి ఈరోజు మీ సింపథైజర్లు ఉన్నారో దాంట్లో ఒకటో స్థానంలో ఉన్న జడా శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆయన పేరేంటది, ప్రశ్న రావణ్ అంట, ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఏంటో క్రైస్తవులు అంటారు, నేను కాదంటారు, నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన కమెంట్స్కి ఆయన అరెస్ట్ చేశారని చట్టాన్ని అటు ఇటు ఇంటర్ప్రిట్ చేస్తూ మళ్ళీ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు ముందే అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు హౌ ఫెయిర్ ఇట్ ఈజ్ ఇట్ ఫెయిర్ ద వే యూర్ టాకింగ్, ద వే యూర్ అబ్యూజింగ్? అప్పుడు మీరన్న మాటల్ని ఇప్పుడు మీరన్న మాటలకి ఎక్కడెక్కడ పోలికలు ఉన్నాయి? అయితే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని మళ్ళీ మీరు ఇంటర్ప్రిట్ చేస్తూ మాట్లాడుతున్నారే, అప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ని ఇలానే టచ్ చేశారు. ఆయన శ్రీమతి మీద, ఆయన పర్సనల్ లైఫ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము మాత్రం పద్ధతిగానే మాట్లాడేవాళ్ళమి, పద్ధతిగానే చేసేవాళ్ళమి. ఆ సమయంలో మితిమీరిపోయి మీరు చేసినప్పుడు కొడకల్లారా మీ తాట తీస్తా, నార తీస్తా అన్నారు. ఎస్, ఇప్పుడేమైనా మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, మీ అమ్మల్ని కానీ, అక్కల్ని కానీ, చెల్లెళ్ళు కానీ ఏమైనా అన్నారా? మీరెందుకంత ఉలికి పడుతున్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ మొత్తం రాక్షసుల్లా తయారయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇంకొకటి, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారిని అంటే భయపడుతున్నారు మీరు. ఎక్కడ చూసినా మొన్న ఈ మధ్య కాలంలో ఈశ్వరమ్మ గారు, బొజ్జ ఈశ్వరమ్మ గారిని ఒక ఆవిడ్ని హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి మీరు ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారే జడా శ్రవణ్ కుమార్ గారు. పిఠాపురం వెళ్ళినప్పుడంతా ఆవిడని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని అంటే, చేస్తున్నారు అన్నంత వరకు ఎందుకు చేస్తున్నారు అన్నది క్వశ్చన్ రాకుండా, ఇప్పుడే పంచాయతీ శాఖలో అయితేనే మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారే, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారే, రేపు పొద్దున్న
లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోకి వెళ్ళిపోయి హోమ్ మినిస్టర్ అయిపోతే ఇంకెలా ఉంటుందో అన్నారు. ఆయన హోమ్ మినిస్టర్ అవ్వడం కష్టంగా ఉందా, లేకపోతే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నది మీ వ్యత్యాసానికే వదిలేస్తున్నాం. ఇంకొక వ్యక్తి, ఆయన పేరేంటి, రామచందర్ యాదవ్ గారు, ఆయన బీసీ రిజర్వేషన్స్ గురించి ఆయన ఒక పార్టీ పెట్టారు. ఏం జరుగుతుంది, ఏం జరగడం లేదు, ఎటువంటి అభివృద్ధి ఉంది అని. ఎటువంటి అభివృద్ధి ఉందో మీరు తెలుసుకోండి, తెలియకపోతే ఎందుకు అవ్వలేదో కనుక్కోండి, లేదంటే ప్రశ్నించండి. ఇష్యూ మీద, కాజ్ మీద మాట్లాడండి. ఏదో పార్టీ పెట్టాను, ఏదో మాట్లాడాం అన్న అట్టు తిరిగేసినంత ఈజీగా మాట్లాడకండి. విషయం మీద మాట్లాడండి, చెక్ అండ్ బ్యాలెన్స్ మీద మాట్లాడండి. అంతే తప్ప ఇలాంటి విషయాలు మీరు అనవసరమైన ఇది చెయ్యొద్దు. అలానే ఫైనలీ ఐ వాంట్ టు కన్క్లూడ్, సాయి కృష్ణ ఇష్యూలో, అదేవిధంగా అక్కడే ఇంకొక ఎవరైతే ఉన్నారో కస్టడీలో ఉన్న క్రాంతి కుమార్ కూడా ఏదో సూసైడల్ నోట్, అది డైయింగ్ డిక్లరేషన్ పెట్టారని చెప్తూ దాని కూడా చుట్టూ తిప్పుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదో, లేకపోతే క్యాస్ట్ మీదనో, లేకపోతే ప్రభుత్వం మీద, ఏదైనా యూ ఫైట్ ఫర్ ద కాజ్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్తున్నాం, ఏదైనా ఉంటే ఇష్యూ మీద మాట్లాడండి, చెక్ అండ్ బ్యాలెన్స్గా హెల్దీ కమెంట్స్ చేయండి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రజల్ని భయాందోళనకి గురి చేయకండి. విషయం మీద మాట్లాడి, విషయం మీద పోరాడండి, వ్యక్తికి జస్టిస్ ఇవ్వండి. We also come along with you. జనసేన ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ యూ. ఎక్కడ పొరపాటైనా, ఎవరు పొరపాటు చేసినా క్షమించేదే లేదు. కానీ మిమ్మల్ని, మీ వారసులు ఎవరైతే ఉన్నారో వైసీపీ వారసుల్ని అసలు క్షమించేదే లేదు. ఇది మా జనసేన తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఇది ఒక వార్నింగ్ అనుకొని మీరు తీసుకోండి. ఇంకొకసారి అబ్యూస్ చేయడం కనుక మహిళల మీద ఉంటే, మా డిప్యూటీ సీఎం గారు పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేసిన, ఆయన కుటుంబాన్ని మీద చేసిన, ముందు వీర మహిళలను దాటుకొని వెళ్ళాలి. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడేదో అయిపోయింది, క్షమాపణ చెప్పిన మిమ్మల్ని క్షమించేది లేదు. ఇది ఒక కాషన్ అండ్ వార్నింగ్ ఫ్రమ్ జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్.